ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోక కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు దేవ. తండ్రి గడిచిన కాలం అంతటిలో కూడా ప్రభు మీరు మాకు ఎంతగానో తోడుండి దేవ అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ అమూల్యమైన మీ కృపను చూపుతూ తండ్రి ఎంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. మరొక ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి దేవ. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవ. తండ్రి మీ సన్నిధిలో ఎంతవరకు మరి మమ్మల్ని క్షేమంగా చేర్చి ఈ ఆరాధనలో క్రమంగా జరిగించినందుకు, ఎంతవరకు నడిపించినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. మరి ముఖ్య సందేశంలోనికి వెళ్ళుచుండగా దేవా చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. సమయోచితపై మాటలతో, జ్ఞానపు మాటలతో సంఘాన్ని బలపరచు రీతిగా తండ్రి, బలపరచు రీతిగా తగిన సహాయాన్ని మీరు అనుగ్రహించండి నాయన తండ్రి. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు. వారి హృదయాన్ని ఇక్కడ మాత్రమే కేంద్రీకరించి తండ్రి ఎంతో నెమ్మదితోనూ ప్రశాంతంగాను తండ్రి మా మాటలు ఆలకించడానికి కావలసినటువంటి సరైన వాతావరణాన్ని, ప్రశాంతతను, నెమ్మదిని, శాంతిని వారికి అనుగ్రహించండి తండ్రి దేవ. వారి సమస్యలన్నింటికీ కూడా మీరు పరిష్కార మార్గాన్ని చూపించండి. వారి మార్గాన్ని తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్నటువంటి మరి జీవన మార్గాన్ని మరింత సులభతరం చేయమని దేవ. వారి భారం అంతటిలో కూడా మీరు సహాయం చేయమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏదైనా సరే పుస్తకం చదివేటప్పుడు మనం కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే అర్థమవుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్, ఆసక్తి కలిగి ఉంటే ఆ సబ్జెక్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. లేదు దృష్టి పెట్టలేకపోతున్నాము, ఆసక్తికి నిలవట్లేదు, మనసు ఇక్కడ కేంద్రీకరించలేకపోతున్నాము అంటే అందులో ఎంత విలువైన జ్ఞానం ఉండనివ్వండి, అర్థమవుద్దా? ఆ విలువైన జ్ఞానాన్ని పట్టుకోగలుగుతామా మనం? దానివలన ఉపయోగం ఉందా? లేదండి. అంటే విలువైనది చేతిలోనే ఉంది, కానీ ఆ విలువను పొందుకోలేకపోతున్నాం. ఎందుకని? మనం సరిగా దృష్టి పెట్టలేకపోవడం, శ్రద్ధ పెట్టలేకపోవడం, ఆసక్తి కనపరచలేకపోవడం వలన. లేదా ఒక గురువు సహాయంతో దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ తమంతటి తాము దాన్ని నేర్చుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఇంక ఏకైక మార్గం ఒక గురువు. దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్ని ఎవరైతే బోధించగలరో ఆ గురువు సహాయంతో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్ దగ్గరకు వచ్చేసరికి మన గురువు ఎవరు? ఇప్పుడు ఏముంటే బైబిల్లో విషయాలు అర్థమవుతాయి? సేవకులు, ఆత్మతో నడిపింపబడే సేవకులు. ఒకవేళ మీకు మీరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, చదివితే వచ్చేస్తుందా? మరి ఎవరి సహాయం కావాలి? ముఖ్యంగా ఆ సేవకులండి. సంఘానికి వస్తే సేవకులు, ఇంటి దగ్గర సేవకులు దొరకరు కదా, బైబిల్ చదువుతారు. బైబిల్లోని జ్ఞానం అర్థం కావాలంటే కేవలం దృష్టి పెడితే అర్థమైపోద్దా? ఆత్మ సహాయం కావాలి. ఈ ఆత్మ సహాయం ఎవరికి వస్తుంది? ఎవరైతే రక్షణ తీసుకున్నారో వాళ్ళలోనికి ఆత్మ అనేది అనుగ్రహింపబడుతుంది. ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడమే కాదు, బ్రతికించే విధంగా, సత్యం వైపు నడిపించే విధంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. అంటే ఒకటి ఆత్మ సహాయం కావాలి. ఇక్కడ సేవకులు అన్నారు కదా, సేవకులు అనేది రెండో మాట. ఆ సేవకుడు కూడా ఎవరు కావాలి? ఆత్మ కావాలి. ముందు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి లేదా ఆమెకు బయలుపరచాలి, ఆ విషయాల్ని అర్థం చేయించాలి. అప్పుడు సంఘానికి బోధించగలుగుతారు. లేదా ఇలా కాకుండా
మనకు మనమే, లేదా ఎవరి సహాయం లేదు, ఒక గురువు సహాయం లేదు, ఆత్మ సహాయాన్ని పొందుకోకుండా మనకు మనమే వెళ్ళాలంటే చాలా విషయాలు అపార్థమైపోతాయి. విలువైనదే కానీ విలువ లేనిదిగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకి మన జీవితాలకు అది నిష్ప్రయోజనం అవుతుంది. చాలా విషయాలు ప్రభువు చెప్పిన మాటలు అర్థం కావాలంటే నిజంగా ఆత్మ సహాయంతో ఆలోచించగలిగే వాళ్ళకి, ధ్యానించగలిగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేదా ప్రభువు కూడా బలహీనుడేమో, ప్రభువు కూడా శక్తి లేనివాడేమో, అంటే ఒక్కో టైంలో అలా మాట్లాడారు ఆయన. అంటే నా వల్ల కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. నేను చెప్పలేను, దీనికి సమాధానం నేను చెప్పలేను, చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పను నేను అని ఆ సందర్భంలో ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది? నిజంగానే ఆయనకు తెలియక మాట్లాడారా, లేదా చెప్పడం ఇష్టం లేదా, లేకపోతే ఆయనకే అర్థం కాక ఏదో అలా మ్యాప్ చేశారా? అంటే ఇక్కడ ఎవరు చిన్నగా కనబడిపోతారు అర్థం కాకపోతే? ప్రభువు కూడా సర్వజ్ఞానైన, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఆ దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. అలాంటి జ్ఞానపు గని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏమర్థమవుతుందంటే కొన్ని విషయాలు ప్రభు కూడా మనకి చెప్పలేదేంటి, మన దగ్గర దాస్తున్నారేంటి కొన్ని విషయాలు. అంటే ఇంకే తెలీదా, ప్రభువుకి తెలీదా సర్వజ్ఞానం అనుకున్నప్పుడు? అంటే మనం చేసే పొరపాటు ఏంటంటే పైన చదువుతూ వెళ్తాము ఒకటి, రెండోది ఏంటంటే ఆ లోతు వరకు అభ్యాసం చేయము, రెండు ఆత్మ సహాయంతో ఆలోచించము, తర్వాత మన సొంత ఆలోచనలకి అప్లై చేసేసుకుంటాం. అంటే మన సొంత జ్ఞానానికి ఇది వద్దు అన్నారంటే ఇంకా అక్కడే ఉండిపోయి మాట అన్నింటికీ వర్తిస్తుంది అన్నట్టుగా. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఒకే చోట లభించదు, కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే తీసుకుంటే అక్కడ తీసుకోకపోతే సంపూర్ణం అవ్వదు. అది ఈ రెండిట్లని తీసుకొని ఆలోచించి ఒక పరిపూర్ణమైన లేదా నిర్దిష్టమైన నిర్ణయానికి రావాలి. ఇక్కడ ఒక చోట వద్దు అన్నదే మరో చోట మీకు అవసరం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మరి వేరియేషన్ ఏంటి? రెండు మాటలు చెప్తుందా బైబిల్? రెండు రకాలుగా బోధిస్తుందా? రెండు రకాలుగా బోధించడం కాదు. అది ఇక్కడ ఎందుకు, ఆ సందర్భంలో ఎందుకు చెప్పబడింది, ఎవరికి వర్తిస్తుంది, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ఎవరికి వర్తించదు, మరో చోట అలా ఎందుకు మార్చబడింది అది అనే వివేచన మనందరికీ కూడా చాలా ఉండాలి. లేదంటే ప్రభువు చెప్పిన ప్రతి మాట కూడా అపార్థమైపోద్ది, అర్థం కాదు. దానివల్ల చాలా నష్టపోతాం. కొంతే మిడిమిడి జ్ఞానంలాగే పైన ఆలోచిస్తూ వెళ్ళిపోతే చాలా నష్టపోతాం. మన జీవితాలకి వెలుగు కాదు కదా, చీకట్లోనికి నడిపించబడతాం. అంటే వాక్యం చాలా సున్నితంగా, చాలా ఆసక్తిగా పరిశీలిస్తేనే కానీ ప్రభు చెప్పే మాటలు అర్థం కావు. ముఖ్యంగా ప్రభు బ్రతుకున్న రోజుల్లో శిష్యులు ఆయనతో తిరుగుతున్న కాలంలో, ఆయన ఇంకా శిలువ మరణానికి వెళ్ళక ముందరే వాళ్ళకి ఎన్నో తెలుసుకోవాలని ఉండేవి. ప్రభు మళ్ళీ మీరు ఎప్పుడు, మీరు మళ్ళీ వస్తానన్నారు కదా, మీ ప్రజలను తీసుకెళ్తా అన్నారు కదా, అలాంటి విషయాలు ఎన్నో విషయాలు అడుగుతున్నప్పటికీ వెంటనే చెప్పలేదు. అంటే ప్రతిదానికి సమయం కలదు అన్నట్లుగా కొంతవరకు చెప్పేసరికి కొంతమంది ఏమనుకున్నారంటే ప్రభువు కూడా కొంచెం బలహీనుడే, ప్రభువు కూడా ప్రార్థన చేస్తే కానీ జయించలేకపోయాడు, ప్రభువు కూడా తండ్రిని వేడుకోవడం జరిగింది అంటే ఈయనకి కొద్దిగా తెలియకుండా దాచాడేమో అన్న ఆలోచనల దగ్గర ఆగిపోయారు. అంటే సందేహాల దగ్గర ఆగిపోయారు. కానీ ఆయన నిజంగానే పరిపూర్ణుడని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. అందుకనే ముందుగా ఎలా ధ్యానించాలో ఒక మాట చూసుకుని వెళ్దాము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15 చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ 14 నుంచి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను
అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. చూసారు, ఇక్కడ ఇద్దరు చదువుతారు. ఇప్పుడు లేఖనాలని ఇద్దరు చదువుతారు. ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషుడు చదువుతాడంట. రెండు, ఆత్మ చేత నడిపింపబడే ఆత్మానుభవం చేత నడిపింపబడే మనుషులు కూడా చదువుతాడంట. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుషుడికి ఈ విషయాలు ఎలా ఉంటాయంట? వెర్రితనంగా, అంటే ఇదేంటి, ప్రభు ద్వారా రక్షణ ఏంటి, సిలువుకి వెళ్ళడం ఏంటి, చనిపోవడం ఏంటి, ఇవన్నీ వెర్రితనమే. సిలువను కూర్చున్న వార్త నశించిపోయేవాడికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది, వెటకారంగా ఉంది, హేళనగా ఉంది. కానీ ఈ మాట కూడా అర్థం అవ్వాలంటే, ఈ సిలువ త్యాగం కూడా అర్థం కావాలంటే ఆత్మానుభవం చేత వివేచిస్తేనే ఆ మనిషికి అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ చేసే మేలు గ్రహిస్తున్నారా? ఇక్కడ మాటలను అర్థం చేస్తున్నాడు. తింటారు కానీ అరగదు కొంతమందికి, వింటారు కానీ గ్రహింపరు. ఇక్కడ విషయాలు కూడా అంటే ఆత్మ లేకపోతే గ్రహింపలేరు. ఆత్మ సహాయం లేకపోతే క్రీస్తును గూర్చిన వార్త ఎక్కదు, వాళ్ళకి అర్థం అవ్వదు, వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఎవరు ఆత్మానుభవం చేత నడిపించే మనిషి అన్నింటినీ వివేచిస్తాడంటే విన్నది వెన్నంటనే తీసేసుకోవడం ఎంతవరకు వర్తిస్తుంది? ఇది ఎక్కడ చెప్పబడింది? ఎవరికి, ఎలాంటి వాళ్ళకి దీని గురించి చెప్పడం జరిగింది? ఏ సందర్భంలో ప్రభు ఈ మాట వదిలారు? ఇలా వివేచించాలి. అన్ని కోణాల్లో కూడా ఇలా వివేచించేవాడు ఆత్మ సంబంధి. లేదు పైన ఆలోచిస్తూ వెళ్తే ప్రతిదీ కూడా వెటకారంగా, వెర్రితనంగా, నిర్లక్ష్యంగానే ఉంటుంది. అయితే ఈరోజు ఒక పాయింట్ చూద్దాం. నిజంగా ప్రభువుకు తెలుసా లేదా? అలా మాట్లాడారా తెలియక? లేదా ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు అనుకున్నారా? ఆయన ఆలోచన ఏంటి అనే విషయాన్ని ఈరోజు ఒక పాయింట్ ఆలోచిస్తే చూడండి. మళ్ళాగే శిష్యులందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్న సమాధానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 36. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ ఏ దినము గూర్చి అర్థమైందండి మీకు? రెండో రాకడ దినము గూర్చి. ఇప్పుడు రెండో రాకడ జరగాలంటే ముందు ఏం జరగాలి? మొదటి రాకడ పూర్తయిపోవాలి. మరి అయిపోయింది ఇక్కడ? ఇంకా అవ్వలేదు. ఇంకా ఈయన సిలువకి వెళ్ళాలి, అక్కడ ఎంతో మంది అవమానించాలి, దోషం నేరం మోపబడాలి, అన్యాయపు తీర్పులోనికి ఈయన వెళ్ళాలి. ప్రవచనం ప్రతిదీ కూడా నెరవేర్చిన తర్వాత సిలువపై కూడా 7 మాటలు ప్రవచనం ప్రకారంగానే. అంటే ఒక ప్రాసెస్ ఉంది, దీనికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా జరిగిన తర్వాత రెండో రాకడ గురించి మాట్లాడాలి. ఇవేమీ ఇంకా జరగలేదు. ప్రభువు మొదటి సిలువ మరణం గురించి కూడా శిష్యులతో ఇంకా మాట్లాడలేదు, వెళ్ళలేదు, ఇంకా అప్పగింపబడలేదు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆ దినం ఎలా ఉంటుంది, ఆ గడి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ప్రభు కూడా ఏం చెప్తున్నారు? అది తండ్రి మాత్రమే ఆ దినము గూర్చి, ఆ రోజు గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు, ఏ మనుష్యుడికి తెలియదు, పరలోకమందలున్న దూతలకి తెలియదు, కుమారుడికి తెలియదు. ఇక్కడ కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు. అంటే ఆయనకు కూడా తెలియదు. అంతేనా? అంతేనండి? ఆయన ఏమండి ఇక్కడికి అంతే. కానీ అయిపోలేదు.
తెలుసు, ఆయనకి తెలియదని కాదు. అంటే వచ్చేదే ఇప్పుడు ఎవరు? రెండోసారి కూడా వచ్చేది ఎవరు? ప్రభువే. కానీ ప్రభువుకే తెలియకుండా ఎలా వచ్చేస్తారు? పలానా రోజు కాకినాడలో మీటింగ్ జరుగుతుంది అని మనకి తెలిస్తేనైనా వెళ్తాము. వెళ్ళే వాళ్ళకి తెలియాలి, వచ్చే వాళ్ళకి ఆయనకి తెలియాలి. ప్రభువే రావాలి, ప్రభువే తీసుకెళ్ళాలి నమ్మిన వాళ్ళందరినీ, రక్షణ పొందిన వాళ్ళందరినీ. ఈ మాటను పట్టుకుని ప్రభువు కూడా కొన్ని విషయాలు తెలియదు అంటే ఇక్కడ చెప్పారు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇంకా శిలువ మరణం అనేది జరగలేదు, పునరుద్ధానం అనేది జరగలేదు. పునరుద్ధానం తర్వాత శిష్యులకు కనబడాలి, చాలా మందికి కనబడి కొన్ని విషయాలు మాట్లాడి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని బలపరిచి అపోస్తలుని సిద్ధపరిచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అవ్వాలి, పరలోకానికి వెళ్ళాలి. అక్కడ కూడా ఇంకో పని ఉంది మళ్ళీ. అదంతా అయిన తర్వాత కదా రెండో రాకడ అనేది. అంటే మనం కూడా ఒక్కొక్కసారి అవసరం లేని విషయాలను అడుగుతుంటాం, అడిగి సమాధానం దొరకదు. ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కటి మనకు అవసరం అనిపిస్తే ఆ ప్రార్థనకు వెంటనే దేవుడే సమాధానం చెప్తారు. కానీ ఇది అప్పుడే అవసరం లేదు అనుకుంటే కాస్త ఆలస్యం అవుతుంది. అంత మాత్రం చేత దేవుడికి తెలియదనా, ప్రభువుకి చేయలేరనా, లేకపోతే వినలేరనా? కాదు కాదు, ఆ సమయం కాదు, ఇంకా తగిన సమయం కాదు. దేనికైనా సరే ప్రతిదానికి సమయం ఉన్నది. ఆ టైంలోనే నీకు చెప్పబడుతుంది, ఆ టైంలోనే నీకు ఇవ్వబడుతుంది, ఆ టైంలోనే నీకు సమాధానం దొరుకుద్ది. ఇక్కడ ఎరగరు అంటే నిజంగా తెలియదని కాదు, మనం ఇక్కడే ఆగిపోతే తెలీదు. ప్రభువు కూడా తెలీదు, ప్రభు కూడా కొన్ని విషయాలు చెప్పలేరు, ప్రభువు కూడా తెలియని చిక్కు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు సర్వజ్ఞానాలతోడు మరి అలా కాదు. మనం ఇంకా కొంచెం ముందుకు దర్యాప్తుకి వెళ్తే అపోస్తల కార్యాలు 1:6-7 చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇక్కడ కూడా పైనే మాట్లాడారు కానీ దానికి సమాధానం మాత్రం చెప్పలేదు ప్రభు. ఏమంటున్నారు ఇక్కడ? వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మరలా అనుగ్రహించదవా అని వాళ్ళు అడిగితే ఆ కాలాలు సమయాలు ఎవరి దగ్గర ఉన్నాయి? తండ్రి వశంలో ఉన్నాయి, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈయనకి తెలుసా? ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. తెలుసు తెలుసు కానీ మీకు ఇప్పుడు అవసరం లేదు, మీకు ఇప్పుడు తెలియవలసిన సమయం కాదు ఇది. ఇది ఎప్పుడు? ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? సిలువుపై మరణించి 40 మంది సుమారు గలిలయలో ఉన్న శిష్యులకు కనబడి సుమారు ఒక 500 మంది శిష్యులకు కూడా బలపరిచి 40 రోజులు భూమి మీద తిరిగి అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయే సమయం, ఆరోహణమయ్యే సమయం. అంటే ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఏమో అసలు సిలువ మరణానికే వెళ్ళలేదు, అప్పుడే రెండో రాకడ గురించి అడుగుతున్నారు. అప్పుడు కూడా చెప్పలేదు ప్రభు. అది దేవుడి దగ్గరే స్పష్టమై ఉన్నది, దూతలకి తెలియదు, కుమారుడికి తెలియదు అన్నట్టుగా మాట్లాడి ఇక్కడ మాత్రం కొన్ని పనులు జరిగిపోయాయి. ఇంకెళ్ళిపోతున్నారు లాస్ట్ మినిట్లో. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళ పని ఏంటంటే సువార్త ప్రకటన. వీళ్ళకి అప్పగింపబడిన పని ఏంటి? దాని గురించే మాట్లాడారు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అంటే వీళ్ళు ఏమడుగుతున్నారు? మరలా వచ్చినప్పుడు రాజ్యాన్ని ప్రజలకు ఇస్తావా? ఇశ్రాయేలు ప్రజలుగా ఆ కాలాలు సమయాలు దేవుడు చూసుకుంటాడు. అది కాదు మీ పని. మీ పని ఏంటి? ఇప్పుడు చేయవలసింది ఏంటి? సువార్త పని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, నా పునరుద్ధానం చూశారు మీరు, నా మరణాన్ని చూశారు మీరు, నేను చెప్పిన బోధలు విన్నారు మీరు, మిమ్మల్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు పంపిస్తుంది, మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు చెప్పవలసిన
విషయాలన్నీ చెప్పి బలపరిచి స్థిరపరిచి సర్వలోకానికి పంపిస్తూ నిలబెట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని సంఘటనలు జరగాలి, దానికి ఆన్సర్ రావాలంటే కొన్ని పనులు జరగాలి. అప్పటి వరకు ఈ విషయాలు, దీనికి ఆన్సరు, దీనికి సమాధానం చెప్పలేదు ప్రభు. కానీ తెలియదని కాదు, ప్రభువుకి తెలియదని కాదు, అంటే ఆ టైం రాలేదు కాబట్టి ఆ శిష్యులకి కూడా బోధపరచబడలేదు. మరి బైబిల్లో కూడా రాయబడలేదు అంటే ఆ టైంకి బైబిల్ కూడా రాయలేదు. అపోస్తులు బ్రతికి ఉన్న కాలంలో ఒక్కొక్కరు ఒక్కో పత్రికగా వాళ్ళ యొక్క బ్రతుకు కాలంలో రాయడం జరిగిందంటే మొదటి 100 సంవత్సరాల్లో రాశారు. మొదటి శతాబ్దంలో రాయబడింది. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు వెళ్ళిపోయాక కదా మరణం గురించి రాయగలుగుతారు వాళ్ళు. కాబట్టి బైబిల్లో కూడా పొందుపరచబడాలంటే అప్పుడు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. ప్రశ్నిస్తున్నారు శిష్యులు, ప్రభువు చెప్తున్నారు. ఇలా కొన్ని విషయాలు ఆదిమ రోజుల్లో ప్రారంభంలో జరుగుతున్నాయి, ఇంకా రాయబడలేదు. మనకు కూడా తెలియాలంటే బైబిల్లో పరిపూర్ణం అవ్వాలి. ఏం జరిగింది ఆ తర్వాత, మరి ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు చెప్పబడింది ఈ విషయాలు చూస్తే ఇంకొక చిన్న హింట్ ఇచ్చారండి ఆయన. అది యోహాను సువార్త 16వ అధ్యాయం 15 చదవండి. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని, కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. ఇప్పుడు తండ్రికి కలిగినవన్నీ ఎవరివంట? నావి. నావి అంటే అక్కడ ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు తండ్రికి కలిగినవన్నీ యేసు ప్రభు వారికి అంటే తండ్రి వశంలో ఉన్నవన్నీ ఎవరు అవుతాయి? యేసు ప్రభు అవుతాయి. తండ్రికి తెలిసిన విషయాలన్నీ ఎవరు అవుతాయి? ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభువే. తండ్రికి ఏ ప్రణాళిక ఉందో, ఏ ప్లానింగ్ ఉందో, ఏ ఆలోచన ఉందో అదంతా మళ్ళీ ఎవరికి తెలుసు? యేసు ప్రభుకే తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తూ, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. ఎందుకు ఇక్కడ ఆయన తెలియచేసే ఆయన ఎవరు? ఇంతకి ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న విషయాలన్నీ ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలిసిన విషయాలలో కొన్నింటిని తీసుకొని మీకు తెలియజేస్తాడు అంటున్నారు. ఎవరు అయినా? అది అసలు మెయిన్ విషయం. మనం మొదటి నుంచి ప్రారంభించింది ఆ పాయింట్ మీదే. పరిశుద్ధాత్మ దేవుడు, నేను కొంతకాలానికి ఇక్కడ ఉండను, కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు మీ దగ్గరికి ఆదరణకర్త వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, ఆయన మీకు కొన్ని విషయాలు తెలియచేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎవరి ద్వారా తెలుస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి ఈ మాట ప్రకారంగా. అంటే ముందు తండ్రి నుంచి కుమారుడికి, క్రీస్తుకి తండ్రి వన్నీయు నావన్నారు కదా, తండ్రి జ్ఞానంలోంచి కుమారుడు తీసుకొని కుమారుడు దగ్గర నుంచి ఆ సమాచారం మళ్ళీ ఎవరు తీసుకొస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంతవరకు చెప్పకూడదా? చెప్తే ఏంటండి ప్రాబ్లం? శిష్యులు పాపం చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా అడుగుతున్నారు కదా. ఇప్పుడు ముందే చెప్పేస్తే ఇన్ని హింట్లు ఇచ్చే బదులు ఇదిగో పలానా అంటే అయిపోద్ది కదా. కాదు, సహింపరు. కొన్ని విషయాలు వెంటనే చెప్తే గ్రహించరు. అది కూడా ఆ విలువైన సమాచారం కూడా వాళ్ళు గ్రహించకపోతే ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది, అంటే చులకన అవుతుంది. అంటే ఒక్కో సమయంలో జ్ఞానాన్ని కూడా సమయోచితంగా వదలాలన్నమాట. ఒక్కో సమయంలో జ్ఞానాన్ని కూడా అశ్రద్ధగా జల్లేయకూడదు అనమాట. కొన్ని విషయాలు ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రివీల్ చేయాలన్నమాట. అంటే విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని అందించాలి ఆ టైంను బట్టి. ఎందుకంటే ప్రభు వారిని ముందు నుంచి అడుగుతున్నప్పటికీ
ఇక్కడికి వచ్చేసరికి కొద్ది కొద్దిగా చెప్తూ చివరికి వచ్చేసరికి యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి తండ్రి దగ్గర నుంచి నేను తీసుకుంటానో అక్కడ ఆ సమాధానం ఏంటో సమాచారం ఏంటో నా దగ్గర నుంచి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు తెలుసుకుంటారు. మొదట కాలంలో తండ్రి వశంలో ఉన్నాయి, అంతవరకే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎలా జరిగింది అంతకని ఇదంతానే? మొదటి రాకడ వచ్చింది, ప్రభు శిలువ మరణానికి వెళ్ళారు. ఆ ప్రవచనాల ప్రకారంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఎలా అయితే ప్రభువుని భూమి మీదకి పంపించి సర్వ మానవాళిని రక్షించాలని కోరుకున్నారో అట్టి రీతిగా ప్రభు రావడం జరిగింది. ఏ గోత్రంలో పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ తరంలో పుట్టాలో, అలాగే ఆయన భూమి మీద ఏమేమి నెరవేర్చాలో అవన్నీ నెరవేర్చుకుంటూ ఒక్కో దాన్ని నెరవేరుస్తూ ఆయా బ్రతుకుని ఎంతో క్రమంగా దేవుడి చిత్త ప్రకారంగా జరిగిస్తూ మరణించడం జరిగింది, పునరుద్ధానం అవడం జరిగింది, పరలోకానికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఇక్కడ భూమి మీద కూడా కొన్ని రోజులు తిరిగారు కదా, 40 రోజులు తిరగడం అనేది జరిగింది. అనేక మంది శిష్యులు కనబడి బలపరచడం జరిగింది. పరలోకానికి వెళ్ళాక ఏం జరిగింది తెలుసా అండి ఎవరికైనా? పరలోకానికి వెళ్ళిన తర్వాత అసలైన విషయం జరిగింది. ఎందుకని వీళ్ళు అడుగుతున్న వీళ్ళు పదే అడుగుతున్నారు కదా, ఆ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరికింది. ఇందుకే పరలోకంలో ఏం జరిగింది అది మనకెలా తెలుస్తుంది? ప్రభువుతో లేపబడిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ప్రథమ ఫలం ఆయనే, చివరి ఫలం కూడా ఆయన ప్రస్తుతానికైతే. తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడో రావాలి, తన వారందరినీ తీసుకుని వెళ్ళాలి. అయితే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత భూమిపై ప్రభు చేయవలసిన పనిని నిర్వర్తించిన తర్వాత, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి ఆశించిన రోజు, తండ్రి కోరుకున్న రోజు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఆ రోజు కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఆ సమాధానం కోసం శిష్యులు ఎదురు చూస్తున్నారు. ఎందుకప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఒకసారి ఆ చరిత్ర ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 8 చదవండి. 5వ అధ్యాయం 1 నుంచి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు
ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ అంతా ఎవరి గురించి రాయబడింది అర్థమైందండి మీకు? ఇక్కడ ఎవరు కనిపించారు ఇదంతట్లో, ఈ సంఘటన అంతట్లో? నేను దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ఈ రెండో మాట. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే వధింపబడుతున్న గొర్రెపిల్ల కాదు, ఇక్కడికి వధింపబడిపోయింది. వధింపబడిపోయిందంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయంటే ఈ లోకంలో కాదు, పరలోకంలో జరిగాయి. అంటే ఇక్కడ పని అయిపోయింది యేసుప్రభు వారిది. పని అయిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకొక పని ఏంటంటే, సింహాసనమందు కూర్చుని ఉన్న వాని చేతిలో ఒక గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ సింహాసనమందు కూర్చుని ఉన్నవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడి చేతిలో ఒక గ్రంథం ఉంటే ఆ గ్రంథం ఎవరు విప్పుతారా అని యోహాను గారు దర్శనంలో చూసి ఏడుస్తున్నారంట. అంటే ఎవరు విప్పుతారా అని అడగడం ఎందుకు? అంటే ఎవరికి కూడా ఆ అర్హత లేదు. ఆ గ్రంథాన్ని తీసి లోపల ఏముందో చూసే ఆ అర్హత లేదు. అయితే దర్శనంలో ఆయనకు ఒక స్వరం ఏమనబడింది? ఇదిగో ఏడవకు, ఆ గ్రంథాన్ని విప్పగలిగే ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన లోకాన్ని జయించి వచ్చారు, పాపాన్ని జయించి వచ్చారు, చివరికి మరణాన్ని కూడా జయించి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈ టైం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఈ టైం వచ్చేంత వరకు వేచి ఉండాలి సమాధానం దొరకాలంటే. దీనికోసం ఎదురు చూస్తున్నాడండి తండ్రి అయిన దేవుడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా పనిని ఎలా నిర్వర్తిస్తాడు, నేను అప్పగింపబడిన పని ఎప్పుడు నెరవేరుతుంది భూమిపై, ఎప్పుడు ఈ ప్రజలందరికీ రక్షణను అనుగ్రహిస్తాడు, ఎప్పుడు జయిస్తాడు. ఏ ఒక్కరూ జయించలేని ఈ పాపాన్ని, ఏ ఒక్కరూ జయించలేని ఈ అపవాదిని, ఈ సాతాన్ని, ఏ ఒక్కరూ జయించలేని ఈ దుష్టుణ్ణి ఎప్పుడు జయిస్తారు? నా చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అప్పటి వరకు అది అలా పట్టుకునే ఉన్నారు. ఎందుకే దీనికి అర్హత ఎవరికీ లేదు. ఆ గ్రంథం అలా మూయబడే ఉంది. అంటే ఆ జ్ఞానపు తాళపు చెవులు తీసే హక్కు అధికారం ఏ ఒక్కరికి లేదు. మొదటిసారిగా ఆ జ్ఞానపు తాళపు చెవులు ఎవరు తీశారు? యేసుప్రభు వారు వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసి దాంట్లో ఉన్నది చదవడం ప్రారంభించారు. ఈలోపు దర్శనంలో ఎవరు ఏడుస్తున్నారు? యోహాను గారు ఏడుస్తున్నారు. ఏంటి అంత అవసరం ఏంటి ఇప్పుడు వీళ్ళందరికీ? ప్రభు రావాలి, ప్రభు జయిస్తేనే, ప్రభు చెప్తేనే, ప్రభు జయించి నిలబడితేనే ప్రభు ద్వారా ఎంతమంది నిలబడగలుగుతారు? అప్పుడు ప్రతి ఒక్కరూ జయించగలుగుతారు, ప్రతి ఒక్కరూ రక్షింపబడగలుగుతారు. కాబట్టి ఈ జయించేవాడి కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. అయ్యో ఆ గ్రంథంలో ఏముందో, ఎవరు తీస్తారు, ఎవరు ఓపెన్ చేసి చెప్తారు, దాంట్లో ఏం రాసి ఉంది అని యోహాను గారేమో దర్శనంలో ఏడుస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, ప్రభువు పైకి వెళ్ళిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ముద్రలు విప్పి ఆ గ్రంథంలో ఉన్న ఆ గ్రంథాన్ని తెరచి ఆ యొక్క విషయాలు విశదపరచడం జరిగింది. ఇంకా చాలా విషయాలు తెలిసాయి. యోహాను గారి దర్శనంలో చాలా విషయాలు రాశారు. అందులో చెప్పబడినవే ప్రకటన గ్రంథం అనేది. అంటే అంతా సమాప్తమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది, యుగాంతమందు ఏం జరుగుతుంది, రెండో రాకడ ఎందుకు జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రపంచం ఏంటి, అక్కడ ఉన్న లోకం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా రాయబడిందే, దర్శనంలో చూస్తూ రాసిందే యోహాను గారు. అంటే ఇప్పటి వరకు ఈ టైం కోసం ఎదురు చూశారు. ఈ మాట తెలియజేయడం కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు, కుమారుడైన యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈయన వెళ్ళిన తర్వాత ఆయన రావాలి భూమి మీదకి. ఆత్మ ప్రతి మనిషిని వెలిగించాలి. ఆత్మ సహాయంతో ఈ విషయాలు ప్రతి మనిషి కూడా గ్రహించాలి. ఇప్పుడు అబ్రహాం గారు దేవునికి ఎలా పిలువబడ్డారు? ఆయన స్నేహితుడు. స్నేహితుడు అని ఎవరిని అంటారు?
ఎవరైతే ఒకరి ఆలోచనలు బాగా దగ్గరగా కలిసాయో, ఎవరైతే ఒకరి ఆలోచనలకి దగ్గరగా ఒకరిని ఎక్కువగా అర్థం చేసుకున్నారో, ఒకరి మాటల్ని విలువనిస్తున్నారో, ఎక్కువగా గౌరవిస్తున్నారో, దాని ప్రకారం ఉన్న వాళ్ళని స్నేహితులు అని పిలుస్తారు. ఇప్పుడు అబ్రహాము గారి స్నేహితుడు ఎందుకయ్యారంటే, చెప్పిన వెంటనే చిత్తం ప్రభు అన్నారు. అంటే చాలా దగ్గరగా బ్రతికారు దేవుడి మాటని చాలా విలువనిస్తూ, చాలా గౌరవిస్తూ, దేవుడు ఈ దేశాన్ని నీ వాళ్ళని విడిచిపెట్టి వచ్చేయంటే మారు మాట్లాడకుండా దేవుడి యొక్క మాటలను గౌరవిస్తూ నడిచాడు కాబట్టి స్నేహితుడయ్యారు. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేయబడ్డానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ మాట చెప్పింది ఎవరికి? ఏమని చెప్పారు? నా కుమారుడికి నేను సంగతిని దాచదనా? నేను ఒక పని మీద వచ్చాను భూమి మీదకి, ఆ పని ఏంటో చెప్పకుండా నా కుమారుడి దగ్గర, నా అంటే స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము గారి దగ్గర చెప్పకుండా నేను దాస్తానా అని చెప్పి, ఇదిగో ఇలా సొదొమ గొమొర్రా పట్టణాలను. అప్పుడు ఈయన ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రభు 50 మంది ఉంటే వదిలేస్తావా? 40 మంది ఉంటే, నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అని మాట్లాడుతూ ఉంటారు. మరి అబ్రహాము గారి కంటే క్రీస్తు గొప్పోడా కాదా? తండ్రికి చాలా గొప్పోడండి. ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు మాత్రమే ఆనందిస్తున్నంటే తూచా తప్పకుండా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా పాటించి బ్రతికి చిత్తాన్ని నెరవేర్చి చూపించింది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన తండ్రిని ఎక్కువగా అన్ని విషయాలలో ఆనందపరుస్తూ, సంతోషపెడుతూ చివరికి ఆ పరలోకపు తాళపు చెవులు తీసింది ఎవరు? యేసు ప్రభు వారే. అందరికి ఓపెన్ చేసింది యేసు ప్రభు వారే. కాబట్టి ప్రభువు దగ్గర దాస్తాడా దేవుడు? మళ్ళీ అబ్రహాం దగ్గరే దాచలేదు కదా ఒక విషయాన్ని. ప్రభు రాకడ గురించి ప్రభు దగ్గరే దాస్తాడా? అంటే ప్రభువు చెప్పలేదు అన్నంత మాత్రాన ఆయనకు తెలియదని కాదు, ఆయన కూడా కొన్ని విషయాలు అర్థం కాలేదని కాదు, ఆయన చేయలేడని కాదు. ఒకవేళ ఆయన ప్రార్థన చేసి తండ్రికి లోబడడం విషయంలో కూడా ఆయన చిత్తమే. తండ్రికి లోబడి బ్రతకాలి భూమి మీదకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాదిరి కాబట్టి. అంత మాత్రం చేత ప్రభువు వలన కాలేదు అని మనం అపార్థం చేసుకోగలదు. ప్రభువు యొక్క శక్తిని కానీ, సామర్థ్యాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సందేహించకూడదు. అయితే ఇక్కడ ఈ టైం అదే ఈయన వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ గ్రంథం విప్పబడింది. ఆ తర్వాత మాత్రమే ఆ గ్రంథంలో రాయబడడం అనేది జరిగింది. అదే ప్రకటన గ్రంథం. అయితే ఒక్కసారి ఇంతకీ చివరిగా ఏం చెప్పారో చూసే ముందర దేవుడు ప్రభు యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆధిక్యతను గురించి, ఘనతను గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం అన్నమాట. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇక్కడ ఎన్ని విషయాలలో ఈయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కనబడుతున్నారో అర్థమైందా మీకు? ఇక్కడ అదృశ్య దేవుని స్వరూపే అంటే సాక్షాత్తు దేవుడితో సమానంగా ఉన్నది ఎవరు? ఇక్కడ
యేసు ప్రభు వారే. అంటే ఆయన కనబడట్లేదు తండ్రి అయిన దేవుడికి. తండ్రి అయిన దేవుడు అదృశ్య రూపం, ఆయన స్వరూపమే ఈ యేసు ప్రభు వారిది. అయితే ఈయన ఆకాశమందు కానీ భూమి మీద కానీ కనబడే వాటిలో కానీ కనబడని వాటిలో కానీ ప్రతిదీ కూడా ఈయన ద్వారానే సృజింపబడింది. అంటే ఇప్పుడు ఈయన లేకుండా ఏది కలగలేదు. అంటే సృష్టింపబడిన వాటిలో ఈ అనంతమైన విశ్వంలో ప్రతి ఏదైనా సృష్టిని తీసుకున్నట్లయితే సృష్టికర్త ఎవరుగా కనబడుతున్నారు? యేసు ప్రభు వారుగానే. అంటే ఆయన ద్వారాగా సృష్టింపబడింది, సర్వము ఆయన ద్వారా సృష్టింపబడింది. అది మొదటిదైతే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే ఈ సృష్టిని చేసే వాటి అన్నింటికంటే ముందుగా ఉన్నాడంటే ఆది సంభూతుడు. అంటే ఇప్పుడు కాలానికి అతీతుడుగా కనబడుతున్నాడు. అంటే కాలంతో కూడా పని లేదు. ఇప్పుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు భవిష్యత్తును గురించి అడుగుతున్నారు శిష్యులు. భవిష్యత్తును గురించి మాట తెలియదా? ఇప్పుడైతే అసలు కాలాతీతుడే కదా ఆయన. కాలానికే సంబంధం లేకుండా ఇదిగో ప్రతిదాన్ని కలిగి ఉన్న వాటినన్నింటినీ సృష్టించి వాటన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, చివరగా ఉండేవాడు. ఇంక చివరి ఎంతో తెలియదు ఎవరికైనా. ఇంకా చివరగా ఉండేవాడు కూడా ఆయనే. అలాంటప్పుడు మధ్యలో జరిగే ఒక విషయం గురించి ఎందుకు తెలీదు? తెలుసండి. కానీ ఆ టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇంకొకటి, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఇక్కడ ప్రపంచంలో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. అంటే సంఘాన్ని స్థాపించబడాలి అంటేనే పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ స్థాపించబడిన సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అన్నింటిలో ప్రాముఖ్యం కలిగి ఉన్నది కదా ఆయన. ఆది నుండి ఉన్నవాడు. మృతుల్లో నుండి లేచిన వాళ్ళలో కూడా ప్రథముడు ఎవరు? యేసు. అంటే ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈయనకి. మామూలు సామాన్య వ్యక్తి కాదు. సృష్టింపబడిన ప్రతిదీ, మీకు కనబడేది అవనివ్వండి, కనబడనిది అవనివ్వండి, ప్రతి దానికి కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సంఘానికి శిరస్సు. సంఘం స్థాపించబడిందా ఆయన వలన. అసలు సంఘం అనేది ఉండాలి అంటేనే ఆయన రక్తం వలన, ఆయన మరణం వలన స్థాపించబడింది. అంటేనే ఆయన మరణంపై సంఘం నిలబడింది. అలాంటి దానికి శిరస్సు ఆయన. అలాగే చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో లేపబడింది కూడా ఆయనే. ఇన్ని విషయాల్లో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తికి ఈ ఒక్క సమాధానం తెలియదు అనుకోవడం మన అవివేకం లేదా మన పరిశీలన లోపం. చెప్పేశారండి ఆయన. ఎప్పుడు చెప్తారో తెలుసా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, చనిపోబోతున్న వ్యక్తి ఆస్తులు పంచాలనుకోండి. ఆస్తులు పంచాలి అనుకుంటే ఆస్తి సంపాదించిన వెంటనే పనిచేస్తాడా? తండ్రి ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి పనిచేస్తారా? ఎప్పుడు మరి ఎప్పుడు పంపుతారు? ఈ పంపకాలు చివరి దినాలలో వాళ్ళకి ఇంకా ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని పిలిచి, ఇదిగో ఉన్న దాంట్లో మీ అందరికీ తలా కొంచెం ఇచ్చేస్తున్నాను, మమ్మల్ని చూసుకునే, అంటే మనుషులం కాబట్టి ఒకళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి ఇంకా చివరి టైంలో మనుషులం కాబట్టి ఇంకో చివరి టైంలో మీరే చూడాలి, ఇంకా మాకున్నదేదో మీకు ఇచ్చేస్తున్నాము, మేము మా చివరి క్షణం వరకు మీదే బాధ్యత అని అప్పగిస్తారు. ఇదే ఆస్తి ముందు కూడా ఉంది కదా, ముందు ఎందుకు ఇవ్వలేదు? ఆ సమయం రావాలి. అంటే ఇక్కడ నమ్మకాలు లేకపోవడం అవన్నీ చాలా ఉంటాయిలేండి, కానీ ఆ టైం రావాలి. అలాగే సీక్రెట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే చెప్పవలసిన సీక్రెట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఉంటానో పోతానో, లాస్ట్ టైము ఒకసారి మా వాళ్ళని లేదా నాకు తెలిసిన వాళ్ళని, నా దగ్గర వాళ్ళని పిలిస్తే ఒక మాట చెప్పాలని ఆ మనిషి ఆశపడతాడు. అంటే వాళ్ళకి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించండి, లేదా ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళని పిలిపించండి అని చెప్పి పిలిచి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తారు. ఇక్కడ కూడా ప్రభువు మొదటి రాకల్లో చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాలి? సువార్త ప్రకటించండి,
ప్రతి మనిషి కూడా బ్రతికింపబడాలంటే సువార్త ద్వారానే ప్రతి మనిషి రక్షించబడతాడు. ఇది అవసరం. ఇప్పుడు ఇది అవసరం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ సిలువ మరణం జరిగిపోయిందండి, ప్రకటన జరగకపోతే ఇప్పుడు ఏ మనిషి దగ్గరికి వెళ్తుంది ఈ సువార్త వార్త? వెళ్ళదు కదా. కాబట్టి ఏది అవసరం? ఇప్పుడు ఈ సువార్త ప్రకటించడం అనేది అవసరం. అంతవరకే మాట్లాడారు ఆయన మొదటి రాకడ అయిపోయిన తర్వాత. ఇప్పుడు బైబిల్ అంతా రాయడం పరిపూర్ణమైంది, పరలోకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయారు ఆయన. ఆ గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథంలో విషయాలన్నీ దర్శనంలో ఎవరు చూస్తున్నారు? యోహాన్ గారు చూస్తున్నారు. అక్కడ లోకంలో పరలోకంలో ఏమైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేం చెప్పాలి? ఇప్పుడు చెప్పవలసినవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ముగింపు మాటలు ఏం చెప్పాలి ప్రభు? ఇంకా మిగిలింది ఏంటంటే, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. ఎవరైతే నమ్మారో, ఎవరైతే సంఘంలో ఉన్నారో, ఎవరైతే రక్షింపబడి ఉన్నారో మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఈ ప్రశ్న స్టార్టింగ్లో వేశారు శిష్యులు. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరికింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రభు అని ఇప్పుడు మనం అడిగామనుకోండి, ఎంత దర్యాప్తు చేసిన తర్వాత ఆయన చెప్పే సమాధానం ఇప్పుడు చివరిగా ముగింపులో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 22:6-7. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 20 కూడా చదివండి. 20 వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఈ 2 మాటలు తీసుకోండి. ఇది ఫైనల్ మాట అండి. ప్రభువారిని మత్తయి సువార్త నుంచి పోని శిష్యులు అవనివ్వండి, మనం అవనివ్వండి, ప్రభా రెండో రాకడ ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతూ వచ్చాం కదా. ఆ ప్రభువారు ఆ పరలోక దర్శనాలు, సూచనలు, సువార్త ప్రకటించమనడాలు, కొన్ని వరాలు ఇవ్వడాలు అవన్నీ చెప్పిన తర్వాత ముగింపులో ఏమని చెప్పారు? లాస్ట్గా చిన్న మొక్క చెప్పి వెళ్ళిపోయారు. ముగింపులో ఏమని చెప్పారు? త్వరగా అంటే ఏమనుకోవాలి ఇక్కడ మరి? అది ఏంటి, ఎంతవరకు ఎదురు చూసామో. ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే, ఎంతవరకు దర్యాప్తు చేస్తే కమింగ్ సూన్ అంటారా, త్వరగా వస్తున్నానంటారా? అసలు ఒక డేటు లేదు, ఒక టైము లేదు, ఒక సంవత్సరం లేదు, ఒక నెల లేదు, ఏమీ లేదు. ఎంతవరకు మరి మేము వెయిట్ చేసాం. మీరేమనుకుంటారు? ఇప్పుడు గంట సేపు నుంచి వింటున్నాము, ఆ డేట్ ఏమన్నా చెప్తారేమో, ఆ డేట్ రోజు సిద్ధపడిపోదాం అని. అందుకే చెప్పలేదు ఆయన, అందుకే చెప్పలేదు. త్వరగా వచ్చుచున్నానని చిన్న మాట చెప్పి సరే బాయ్ బాయ్ అని చెప్తూ మళ్ళీ వస్తాను అన్న. త్వరగా అనే దాంట్లో క్లారిటీ ఏమన్నా ఉందా? మనం త్వరగా వస్తాను, ఈరోజు చదివాం, త్వరగా వస్తాను అదే మాట, రేపు చదువుతాం, రేపు ఇదే మాట చదువుతాం. అప్పుడేమని ఉంటుంది? త్వరగానే ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి చదువుతాం. అంటే ప్రభు మాట పైన చదువుకుంటే ఇలాగే ఉంటుంది, పైన చదివితే మళ్ళీ త్వరగానే ఉంటుంది. త్వరగా అంటే ఇప్పుడు ఏమనుకోవాలి దీన్ని? ఈ మాటకి అర్థం 2 చోట్ల చెప్పినప్పుడు కూడా పలానా 2025లో వస్తానని చెప్పొచ్చు కదా. ఆయన సొమ్మేం పోయింది అండి? 2026లో వస్తానని చెప్పొచ్చు కదా. మేము ఎంత ఎదురు చూసామో, ఆయన ఏమన్నా సమాధానం చెప్తారేమో అని. పాప మా శిష్యులు ఎంతగా ప్రాధాయపడ్డారు, ప్రభువా ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అని. చెప్పనా, శిష్యులు నమ్మకస్తులే అవ్వచ్చు, కానీ ఎవరు నమ్మకస్తులు కాదండి. ప్రభువారు
నేను 2025లో వస్తానంటే అందరూ చేయవలసిన పాపిష్టి పనులన్నీ చేసేసి బాప్తిస్మాలు ఎప్పుడు తీసుకుంటారు? ఇందుకే మరి మీరే అంత తెలివైన వాళ్ళు అయితే దేవుడు తెలివి తక్కువ కూడా 2025కి పాస్టర్లు ఖాళీ ఉండదు. ఇంకా ఏం చేస్తారు? కాలువలో ఖాళీ ఉండదు. ఇంకా ఈ చెరువుల దగ్గర జనాలే ఇది మారు మనసా, ఇది మారు. అందుకే చెప్పలేదు ఆయన. ఊరించి లాస్ట్కి వచ్చేసరికి ఇదిగో జాగ్రత్తగా ఉన్నాను, త్వరగా వస్తాను, మళ్ళీ అయితే వస్తాను, అది కన్ఫర్మే, త్వరగా వస్తాను. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు త్వరగానే. ఇంకా అందుకే లాస్ట్ డేట్, మన చివరి డేట్ కూడా అందుకే చెప్పలేదు. ఇప్పుడు నేను ఒక 90లో చచ్చిపోతానని చెప్పేసాను అనుకోండి, బాప్తిసం ఎప్పుడు తీసుకుంటాను? అంతే. మన బుద్ధులు అలాగే ఉంటాయి, మన ఆలోచనలు. 89 వరకు నా ఇష్టానుసారంగా బతికేసి అమ్మో వచ్చే సంవత్సరంతో ఎండింగ్ డేట్ ఇప్పుడు చచ్చిపోయానంటే ఎక్కడికి పోతాను? నరకానికి పోతాను. కాబట్టి బాప్తిసం తీసేసుకుని నోరు మూసుకొని ఆ సంవత్సరం చక్కగా బుద్ధిమంత్రాలకు బైబిల్ దగ్గర పెట్టేసుకుని 3 పూట్ల ప్రార్థన చేసేసుకుని నా అంత నీతి మంత్రాలు ఎవ్వరూ లేదు అనిపించుకోవాలి ఇప్పుడు దేవుడి చేత. దొంగ భక్తి కాదు ఇది. అందుకనే శిష్యులు అడిగినా చెప్పకపోవడం, శిష్యులు అడిగినా వాయిదాలు వేస్తూ ఉండడం, లాస్ట్కి వచ్చేసరికి కూడా ముగింపు కూడా చాలా బాగా ఇచ్చారండి ప్రభు. ఇలాగే ఇవ్వాలి మనకి, లేకపోతే ఎవరు కుదురుగా ఉండరు. త్వరగా వస్తాను. ఇంకో మాట ఏంటంటే దొంగ వచ్చినట్టుగా వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పొస్తాడా? మనం నిద్రపోతున్నప్పుడు, అప్రమత్తంగా ఉన్నప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు వస్తాడు. ఎందుకని? దోచుకోవాలి కాబట్టి. అంటే ఎవరైతే, ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్పారంటే ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు వెళ్తారు. అప్రమత్తంగా ఉంటే వెళ్ళరు, అజాగ్రత్తగా ఉంటే వెళ్ళరు. పాపంలో పడిపోతూ ఉంటే ఆయన దొంగ వచ్చినట్టు వచ్చేస్తారు ఎప్పుడో ఒకప్పుడు, వాళ్ళు వెళ్ళరు. అదేంటి బాప్తిసం తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నా అంతే. అందుకే ఆ మాట చెప్పలేదు. ఆ మాట ఆయనకి తెలుసు, మనకు తెలియడం లేదు. వస్తాను అంతే, త్వరగా వస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ చాలు, ఏదో టైంకి వస్తాను. మీరేం చేస్తారంటే మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, నీతిమంతులుగా ఉండండి, నీతిని విడవకుండా యథార్థంగా బ్రతకండి. ఏ టైంలో వస్తాను నేను, ఏ జామున వస్తాను. ఎవరైతే ప్రభు కొరకు కనిపెడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం తీసుకుని వెళ్ళిపోతారు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు అంతే. ఇంకా మెలకువ కలిగిన వాళ్ళని తీసుకెళ్తారు. అంటే ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా నిద్రపోయే వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. ఎవరైతే, కాబట్టి ప్రభు కొన్ని చూచాయిగా, అంటే కొన్ని క్లారిటీ లేకుండా కానీ కొన్ని చూచాయిగా సాదృశ్యంగా చెప్పారంటే ఆయనకి ఏదో తెలియదని కాదు, జ్ఞానం కొదువుగా ఉన్నదని కాదు. కానీ మనకి కొన్ని అంతవరకు ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు ఇవ్వాలో సమాధానం, ఆ విషయాలు మాత్రమే పొందుపరచబడడం అనేది జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఉన్నంతలో నమ్మకంగా ఉందాం, ఉన్నంతలో యథార్థంగా బ్రతుకుదాం. ఆయన ఏ గడియలో వచ్చినప్పటికీ నీతిగా కనిపించామనుకోండి, ఆత్మీయ స్థితిలో చచ్చిపోకుండా ఉన్నామనుకోండి, ఆయన బ్రతికించుకుని తీసుకుని వెళ్ళిపోతారు. లేదు ఇంకా రావట్లేదులే, ఇంకా మనకి టైం ఉందిలే, ఇంకా పనులు ఉన్నాయిలే, కొన్ని జరగవలసిన కార్యాలు ఉన్నాయిలే అని మనం కానీ ఆత్మీయంగా నిద్రపోయామా, ఆ రాకడ గడి అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎత్తబడతామో విడువబడతామో తెలియని స్థితిలో ఉండిపోతాం. ఇక్కడ బుద్ధిమంతులైన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది బుద్ధిమంతులు ఏం చేశారు? నూనెతో సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు, వీళ్ళు కూడా కన్యకులే, వాళ్ళు ఏం చెడిపోయిన వాళ్ళు కాదు. కాకపోతే సిద్ధపాటు లేదు. ఆ సిద్ధపాటు కలిగిన వాడికే రక్షణ. ఆ సిద్ధపాటుతో ఎదురు చూస్తున్న వాళ్ళే ప్రభువు రాకడ సమయానికి తీసుకువెళ్ళగలిగే అర్హత కలిగిన వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభు వెళ్ళిపోయినప్పుడే అంత్య దినాలు అన్నారు. మరి ఆయన దృష్టిలో అంత్య దినాలంటే ఇంకెన్నాళ్ళు ఉందో మనకి తెలియదు. ఆయన మరి ఏ టైంలో వస్తారో, ఎప్పుడు ఆయన జరుగుతుందో లేదా మన చివరి దినం ఎప్పుడో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహవాసంలోనే ఉండాలి, సన్నిధిలోనే ఉండాలి. ముఖ్యంగా యథార్థంగా పవిత్రంగా మాత్రమే ఆయన కనబడాలి. అలా ఉన్నట్లయితేనే దేవుడి చేత రక్షింపబడగలుగుతాము. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించండి. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా,
సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోక కన్న తండ్రి, దేవ మీ ఘనమైన నామానికి తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ మాటలు ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. మరి ఎంతమంది గ్రహించారో తెలియదు కానీ నాయన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మరి మీరు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అందరూ అర్హులుగా నిలబడాలని, ఏ ఒక్కరూ అప్రమత్తంగా కానీ అజాగ్రత్తగా కానీ దుష్టుడు మాయలో కానీ ఉండిపోకుండా దేవా మీ ముందు నిలబడి మీ చేత ఎన్నికయ్యేటువంటి గొప్ప స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండాలని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.